ప్రేమిస్తే సంతోషం ఉంటుందనుకున్నా, కానీ ప్రేమిస్తే చావు కంటే భయంకరమైన బాధ కూడా ఉంటుందని ఇప్పుడే తెలుసుకున్నా. బాధలో కూడా నవ్వడం తెలిసిన నీకు ఈ లోకంలో బ్రతకడం పెద్ద కష్టం కాదేమో. ఒక్కసారి ఆలోచించు, ఓకేనా? ఒక్కటి గుర్తుంచుకో, ఎవడో విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనదే, అవునా కదా? ఒకరి మీద 100% ప్రేమను చూపిస్తే అదే ప్రేమ తిరిగి మనకు 200% బాధని, కన్నీళ్ళను ఇస్తుంది. ఇది నిజం, అవునా కాదా చెప్పండి? అవుననే వాళ్ళు కామెంట్ చేయండి, కాదనే వాళ్ళు లైక్ చేయండి. నిన్నుగా నమ్మేవారికి నీ ప్రాణమైనా సరే ఇచ్చేసేయి. నిన్ను వదిలి వెళ్ళేవారికి దారిని ఇచ్చేసేయి, అంతే. నీ మీద నేను పెట్టుకున్న నమ్మకం పోయింది, నేను కోరుకున్న ప్రేమ పోయింది, నేను ఊహించుకున్న జీవితం కూడా పోయింది. కానీ ఇంకా మిగిలింది ఏంటో తెలుసా? నా ప్రాణం ఒక్కటే. అది కూడా కావాలంటే తీసుకో. నేను బ్రతికున్నప్పుడే చూపించు నీ ప్రేమని, నీ కోపాన్ని, నీ ఇష్టాన్ని. చచ్చాక ఏముంది? కాలిస్తే బూడిద, పూడిస్తే మట్టి తప్ప. అప్పుడు నా శవం ముందు కూర్చొని ఏడ్చినా కూడా నా చేతులు కూడా కదలవు నీ కన్నీరు తోడడానికి. ఓయ్ బుజ్జి, నీకు మాట చెప్పనా? నువ్వు నా గుండెల్లా ఉంటే నేను నీ బ్లాక్ లిస్ట్లో ఉన్నాను. ఏంటో, ఎవడు చుట్టం ఎవడు పక్కం, ఎవడికి వాడే స్వార్థం, ఆప్యాయత ఆత్మీయత అంతా ఒక బూటకం. అవసరానికో మాట, అది నెరవేరడంతో టాటా. ధనముంటే లేదు గుణం, గుణముంటే లేదు ధనం. ఆప్తుడెవడు, ఆత్మీయుడెవడు, నిందవేయని బంధువెవడు. కష్టమొచ్చినా నష్టమొచ్చినా నీ వెంట నిలిచేది ఒక్కడే, వాడే నీ నీడ. సో నీకు నువ్వే తోడు నీడ. ఎవరు నీతో ఉండరు, ఎవరు నీతో రారు అని మాత్రం గుర్తుపెట్టుకో. నేను సంతోషంగా ఊహించుకున్న జీవితం ఇప్పుడు ఇలా కన్నీళ్లతో గడపాల్సి వస్తుంది అని ఎప్పుడూ అనుకోలేదు. కారణం ఏదైనా, తప్పు ఎవరిదైనా, శిక్ష అనుభవిస్తుంది మాత్రం ఖచ్చితంగా నేనే. అందరితో కలిసి ఉండు, అందరిలానే నవ్వుతూ ఉండు, అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు. అంతా నా వాళ్ళే అని మురిసిపోకు. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదం అని మాత్రం గుర్తుపెట్టుకో, అవునా కదా? అవుననే వాళ్ళు కామెంట్ చేయండి. కాలమాడిన ఆటలో ఓడానో గెలిచానో తెలియదు, కానీ నమ్మకాల తోటలో మనుషులు ఆడిన ఆటలో ముమ్మాటికి ఓడిపోయాను. ఒక మర మనిషిలాగా మిగిలిపోయాను. లోకంలో అతి పెద్ద ద్రోహం ఏంటో తెలుసు? ఒకరిపై అబద్ధపు ప్రేమను చూపి అదే నిజమైన ప్రేమ అని నమ్మించి మోసం చేయడమే. లోకంలో అతి పెద్ద ద్రోహం ఏంటో తెలుసు? ఒకరిపై అబద్ధపు ప్రేమను చూపి అదే నిజమైన ప్రేమ అని నమ్మించి మోసం చేయడమే. కాలమాడిన ఆటలో ఓడానో గెలిచానో తెలియదు, కానీ నమ్మకాల తోటలో మనుషులు ఆడిన ఆటలో ముమ్మాటికి ఓడిపోయాను. ఒక మర మనిషిలాగా మిగిలిపోయాను. అందరితో కలిసి ఉండు, అందరిలానే నవ్వుతూ ఉండు, అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు. అంతా నా వాళ్ళే అని మురిసిపోకు. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదం అని మాత్రం గుర్తుపెట్టుకో, అవునా కదా? అవుననే వాళ్ళు కామెంట్ చేయండి. ఎవరైతే జీవితాంతం తోడుంటా అంటారో వాళ్ళే మధ్యలో వదిలేస్తారు. ఎవరైతే నీ కంట్లో కన్నీళ్లు చూడలేను అంటారో వాళ్ళే తెగ ఏడ్పించేస్తారు. ఎవరైతే నువ్వు ప్రాణం అంటారో వాళ్ళే జ్ఞాపకాలను మిగిల్చి ప్రాణం తీస్తుంటారు, అవునా కాదా చెప్పండి?